దేశం కోసం మా కుటుంబాలు త్యాగం చేసినని నేను ఇంతకుముందే చెప్పాను. రాజీవ్ గాంధీ ఏం త్యాగం చేశారు, ఇందిరాగాంధీ ఏం త్యాగం చేశారు. అట్లాగే అసలు దేశం కోసం కాంగ్రెస్ త్యాగం చేసినా, కాంగ్రెస్ కోసం దేశం త్యాగం చేసిందా? ఇది తాజాగా ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేకులు వేస్తున్న ప్రశ్న. 40 లక్షల ఎకరాల భూమి, 565 రాచరిక రాష్ట్రాలు, 43 కోటలు, 18,700 బలమైన కోటలు, ఇదంతా రాజపుత్రులు దేశం కోసం త్యాగం చేశారు. మరి కాంగ్రెస్ దాతృత్వం వల్ల అదంతా ముస్లిం వక్ఫ్ బోర్డు సొత్తైంది. ఇది ఎంత భయంకరమైన కుట్ర! పాకిస్తాన్ సృష్టించబడింది కాంగ్రెస్ హయాంలో, బంగ్లాదేశ్ ఏర్పడింది కాంగ్రెస్ హయాంలో, ఆర్టికల్ 370 అమలు చేయబడింది కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ హయాంలోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏర్పడింది, కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది, కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. కాంగ్రెస్ ముస్లింల కోసం ఇదంతా చేసింది, అది కూడా దేశం మత ప్రాతిపదికన విభజించిన తర్వాత కూడా. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికీ గజ్వేయి హిందూ కోసం సన్నాహాలు ప్రారంభించిందా? కాంగ్రెస్ హిందువులను తమలో తాము విభజించుకోవడానికి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది. తద్వారా హిందూ సమాజం ఎప్పటికీ ఏకం కాకూడదు, మరియు గజ్వేయి హిందూ కుట్రని అర్థం చేసుకోలేరు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తన ఆత్మకథ మేరా జీవన చరిత్రలో 456 పేజీలో ఇలా రాశారు: నెహ్రూ హిందుత్వం ఎందుకు అంతగా ద్వేషించారో నాకు అర్థం కావడం లేదు. మీరు హిందూ కోడ్ బిల్లు తీసుకొస్తే నేను రాజీనామా చేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా హిందువులతో కలిసి ఉద్యమం చేస్తానని సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరించారు. పటేల్ హెచ్చరికతో నెహ్రూ భయపడ్డారు. అయితే సర్దార్ పటేల్ మరణానంతరం బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ బిల్లు మీద చర్చ సందర్భంగా ఆచార్య జేబీ కృపలాని ఇలా అన్నారు: నెహ్రూ, మీరు కమ్యూనిస్టు మరియు ముస్లిం మనువాదులు. అతను ఇలా అన్నాడు: మీరు నిజంగా హిందువు అయితే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా మీరు అన్ని మతాలను వర్తించే యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చేవాళ్ళు. కొన్నిసార్లు ఇలాంటి పోస్టులు కూడా చేయకూడదని అనిపిస్తుంది, కానీ కనీసం ఒక్క హిందూ అయినా చదవచ్చని అనిపిస్తుంది దేశం యొక్క మంచి కోసం. ప్రముఖ బీబీసీ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ ఇలా అన్నారు: ఏళ్ల తరబడి విషపురుగుల బారిన పడిన ఈ దేశంలో ఆ విషవృక్షాన్ని మోడీజీ పెకలించేస్తున్నారు. దీనికోసం అతను నిరంతరం పోరాడాల్సి ఉంటుంది. దేశంలో ఉన్న అన్ని విష సర్పాలకు మోడీజీ సరైన మందును ప్రయోగించారు. అందుకే ఈ పాములు ఇప్పుడు మెలికలు తిరుగుతున్నాయి. వామపక్షాలు, జిహాదీలు, నక్సల్స్, మిషనరీలు, కమ్యూనిస్టులు భారతదేశాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ వాటన్నింటినీ దాచిపెట్టింది. మోడీ అధికారంలోకి వచ్చి దేశాన్ని మేల్కొల్పారు, అప్రమత్తం చేశారు, మరియు విషసర్పాలను బయటపెట్టారు. ఇలా జరగకపోతే రాబోయే కాలంలో విషసర్పాలు భారతమాత పుణ్యభూమిని పూర్తిగా మింగేసేవి. మన భావితరాలకు ఏడవటం, వలస వెళ్ళడం తప్ప వేరే మార్గం ఉండదు. మోడీ చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఆయన పోరాడతారు. కానీ ఈ దేశ ప్రజలు, ముఖ్యంగా హిందువులు, మోడీతో గట్టిగా నిలబడాల్సిన అవసరం. ఎందుకంటే మోడీ యుద్ధం చేస్తున్న తన కోసం కాదు, మన పౌర పిల్లల కోసం, భవిష్యత్ తరాల కోసం, మరియు భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం. ఇది ఇప్పుడు హిందుత్వవాదులు రైట్ చేస్తున్నటువంటి ఒక స్లోగను. ప్రస్తుతం అవసరం అంటే మళ్ళీ ప్రారంభమైనటువంటి విదేశీ శక్తుల జోక్యం, అలాగే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విభజన సిద్ధాంతాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో హిందుత్వవాదులు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం.